ఇక్కడ నుంచి మోడల్ 2 నాన్న, మోడల్ 2 క్వశ్చన్ నెంబర్ 132 చూడండి. ఏ మ్యాన్ సెల్స్ టెలివిజన్స్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ఇట్ ఫర్ 10% లెస్ and sold it for 360 less, he would gain 20%. Find the cost price of the television set. Super question అన్న, సూపర్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక వ్యక్తి టెలివిజన్ ని 10% లాభానికి అమ్ముతున్నాడు. ఒకవేళ ఆ టెలివిజన్ ని 10% తక్కువ రేటుకి కొని 300 రూపాయలు 360 రూపాయలు తక్కువ కమ్మితే అతనికి 20% లాభం వచ్చి ఉండేది. అయితే ఆ టెలివిజన్ కొన్న వేల ఎంత? ఏ మ్యాన్ సెల్స్ ఏ టెలివిజన్ సెట్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. ఒక టెలివిజన్ వ్యాపారం ఏం చేస్తున్నాడంటే వాడి దగ్గర ఉన్న టెలివిజన్స్ ని ఒక 10% లాభంతో అమ్ముతున్నాడు. వాడు కొన్న దాంట్లోంచి ఎప్పుడు వ్యాపారం అంటే ఏంటి? వ్యాపారం అంటే వాడు వస్తువులు పెట్టుబడి పెట్టి కొనుక్కురావడం, ఆ కొనుక్కున్న వస్తువుని ఎగ్జిబిట్ చేయడం, నీట్గా ఎగ్జిబిట్ చేసి ఆ కస్టమర్స్ని అట్రాక్ట్ చేసి అమ్మేలా చేయడం, చేస్తూ దాని మీద లాభం పొందడం. సో ఇదంతా ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఆయన ఒక 10% లాభాన్ని పొందుతున్నాడు. ఇఫ్ యూ హ్యాడ్ బాట్ ఇట్ ఫర్ 10% లెస్, అయితే వీడు కొనుక్కొచ్చే దగ్గరే వీడు కొనుక్కొస్తాడు కదా, ఎక్కడో మ్యానుఫ్యాక్చరర్ దగ్గర లేకపోతే హోల్సేలర్ దగ్గర ఎక్కడ కొనుక్కొస్తాడు. ఆ కొనుక్కొచ్చే దగ్గరే ఒక 10% తక్కువకి కొనుక్కొచ్చి ఉన్నట్టయితే కస్టమర్కి కూడా తక్కువగా అమ్మచ్చు కదా. అలా 10% లెస్ అమ్మితే 10% లెస్కి కొనుక్కొచ్చి ఉన్నట్టయితే గతంలో అమ్మే రేటు కంటే ఇప్పుడు ఒక 360 రూపాయలు లెస్ అమ్మితే 360 రూపాయలు లెస్ అమ్మితే అంటే మొత్తం వాడు తెచ్చిన పర్సెంటేజ్ అంతా ఇవ్వట్లే, 360 రూపాయలు తగ్గిస్తున్నాడు. ఓకే, తగ్గిస్తే ఈ వుడ్ హ్యావ్ గెయిన్ 20%. అంతకుముందు 10% లాభం వచ్చేది, ఇప్పుడు 20% లాభం వస్తుంది. అయితే అసలు టీవీని కొన్నదరే ఎంత? సిపి ఫస్ట్ కొన్నది ఒక 100 రూపీస్ కొన్నాడు అనుకోండి. ఎస్పి ఎంత అవుతుంది? దాన్ని 10% లాభం వేసుకుని 110కి అమ్ముతున్నాడు. ఒప్పుకుంటావా? 100 రూపీస్ కొంటున్నాడు, 100% సిపి, దాని మీద 10% లాభం వేసుకొని 110కి అమ్ముతున్నాడు. సో ఇప్పుడు దీన్ని ఒక 10% లెస్కి కొని ఉన్నట్టయితే, ఒక 10% లెస్కి కొని ఉన్నట్టయితే అంటే అదే కదా అని చెప్పింది కండిషన్. 10% లెస్కి కొని ఉన్నట్టయితే అంటే 100లో 10% లెస్ అంటే 100లో 10% అంటే 10 తగ్గితే 90. ఒకవేళ 90కి కొని ఉన్నట్టయితే, అట్లాగే 360 తక్కువగా అమ్మితే, సో దీన్ని 360 కనుక తక్కువ కనుక అమ్మినట్లయితే, అంతకుముందు 110 పార్ట్లది 360 వాల్యూ, ఇది 360కి తక్కువకి అమ్మి ఉన్నట్లయితే ఈ వుడ్ గెయిన్ 20%. దీని మీద 20% వచ్చేది. వీడి కొనే దాని మీద 20% వేసుకుని, ఎస్ అవునా కదా? అవును, 20% వచ్చేది. 90లో 20% అంటే ఎంత? 2 సార్లు 18 20% వచ్చేది. అంటే 90 + 18 108. యాక్చువల్గా అవర్ పిక్చర్, యాజ్ పర్ అవర్ పిక్చర్ ఇక్కడ 110 ఇక్కడ 108 అంటే 2 లెస్, 2 పార్ట్స్ లెస్. కానీ యాజ్ పర్ ప్రాబ్లం 360 లెస్ అంటే ఈ 2 ఈక్వల్ అవుతాయి. అంతేగా? యాజ్ పర్ మై పిక్చర్ 2 లెస్, యాజ్ పర్ ద ప్రాబ్లం 360 లెస్. అంతేగా? అంతకుముందు దానికంటే ఇప్పుడు 360 తక్కువ అమ్మితే వాడికి 20% లాభం వచ్చింది. రైట్? ఈ పిక్చర్ అర్థమైందా? సో 100 రూపాయలు కొంటున్నాడు, దాన్ని 110 రూపాయలకి అమ్ముతున్నాడు. దీన్ని ఒక 10% లెస్కి కొని ఉన్నట్టయితే అంటే 90 రూపాయలు కొని ఉన్నట్టయితే దాని మీద ఆటోమేటిక్గా 20% ప్రాఫిట్ వచ్చి ఉండేది. ఎప్పుడు 360కి అమ్మినా కూడా, తక్కువ అమ్మినా కూడా 20% ప్రాఫిట్ అంటే 108 అయితే సరిపోయేది. ఎందుకంటే వాడు తక్కువ కొన్నాడు కదా. అంతకుముందు 110కి అమ్ముతున్నాడు, ఇప్పుడు 108కి అమ్ముతాడు. ఎందుకని? వాడు కొన్నదే 90కి, అంతకుముందు కంటే తక్కువ రేటుకి కొన్నాడు, ఎక్కువ లాభం వేసుకున్నాడు, 20% లాభం వేసుకున్నాడు. అంతకుముందు 10%, ఇప్పుడు 20% లాభం వేసుకున్నాడు. 20% లాభం వేసుకుంటే 108కి అమ్మితే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ అంతకుముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ వచ్చింది? అంతకుముందు 110కి అమ్మేవాడు, ఇప్పుడు 108కి అమ్ముతున్నాడు, అంటే 2 పార్ట్స్ లెస్. కానీ అంతకుముందుకి ఇప్పటికి ఎంత తక్కువ అమ్మి ఉండేవాడు, కస్టమర్కి ఎంత తక్కువ వచ్చేది? 360 తక్కువ వచ్చేది. సో ఇక్కడ 2% వాల్యూ లెస్, 2% వాల్యూ లెస్ ఎంతకి ఈక్వల్? 360కి ఈక్వల్. 2% వాల్యూ ఈక్వల్ టు 360. 2% లెస్, 360 లెస్. సో 2% వాల్యూ, 10%కి 108%కి డిఫరెన్స్ 2%. 2% లెస్ వాల్యూ పరంగా 360కి ఈక్వల్. సో 2% ఈక్వల్ టు 360 అయితే 100% ఎంత? 100% ఎందుకు కనుక్కుంటున్నాను నేను? దాని యొక్క కొన్న వెల ఎంత? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది టెలివిజన్. సో ఇప్పుడు రాసాను 360 × 100/2. 360 × 100/2 క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే, సో ఇది 18 సార్లు పోద్ది. 180 × 100, 18 పక్కన 3 సున్నాలు. సో 18,000. వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ది టీవీ? 18,000 is the cost of the TV. Okay, this is question number 132. Next question చూడండి, 133. Question number 133 చూడండి. A man sold the article at 20% profits. If he purchased the article 10% less and sold the article for 180 more, then his profit is 40%. Find the CP of the article. ఒక వ్యక్తి వస్తువుని 20% లాభానికి అమ్మాడు. ఒకవేళ ఆ వస్తువుని కొనేటప్పుడు 10% తక్కువకి ధరకు కొని అమ్మేటప్పుడు 180 ఎక్కువ ధరకు అమ్మితే అతనికి మొత్తం మీద 40% లాభం వస్తుంది. అయితే ఆ వస్తువుని కొన్నవేళ ఎంత? రైట్, ఫస్ట్ సిపి ఒక 100% అనుకుందాం. ఆ 100% మీద చూడండి, ఏ మ్యాన్ సోల్డ్ ద ఆర్టికల్ 20% ప్రాఫిట్. దీని మీద 20% ప్రాఫిట్ వేసుకుని
ఎస్పీ ఎంతకు అమ్ముతున్నాడు అంటే 20% ప్రాఫిట్ అంటే +20 అవునా, అంటే 100 + 20 120కి అమ్ముతున్నాడు. సో 120%కి అమ్ముతున్నాడు. సో 100% కొన్నాడు, 20% లాభం వేసుకుని 120%కి అమ్ముతున్నాడు. ఇఫ్ ఈ పర్చేజ్ ఆర్టికల్ ఫర్ 10% లెస్, దీని కనుక ఒక 10% లెస్ కొని ఉన్నట్టయితే, దీని కనుక ఒక 10% లెస్ కొని ఉన్నట్టయితే అంటే 90%కే కొని ఉన్నట్టయితే, అండ్ సోల్డ్ ద ఆర్టికల్ ఫర్ 180 మోర్, సో ప్లస్ 180 కనుక ఎక్కువ వేసి అమ్మి ఉన్నట్లయితే ఇప్పుడు ఈజ్ ప్రాఫిట్ ఈజ్ 40%. అప్పుడు దీనికి 40% ప్రాఫిట్ వస్తుంది. 40% ప్రాఫిట్ అంటే 90లో 40% ప్రాఫిట్ అంటే సో 2 సున్నాలు కొడితే 9 36 + 90 126 వచ్చేది. సో అంతకుముందు 120, ఇప్పుడు 126, అంతకుముందు 120, ఇప్పుడు 126. ఎంత మోర్? 6 మోర్. యాజ్ పర్ మై పిక్చర్ 6 మోర్. యాజ్ పర్ ద క్వశ్చన్ వాట్ ఈస్ ద మోర్? 180 మోర్. సో బోత్ ఆర్ ఈక్వల్, బోత్ ఆర్ మోర్ ఈక్వల్. అర్థమైందా? రెండు ఈక్వలే. సో 6% ఈక్వల్ టు 180. 6% వాల్యూ ఎంత? ఈక్వల్ 180కి ఈక్వల్. అయితే వస్తువుని కొన్న వేల ఎంత? సిపి ఎంత? 100%. 100% ఎంత? సో 6 దీంట్లో 30 సార్లు పోద్ది. 6 30 185, 100 కూడా 130, 3000 ఆన్సర్. సో 3000 ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 3000. అర్థమైందమ్మా? సో ఒక వస్తువుని 100 రూపాయలు కొన్నాడు అనుకున్నాం, దాని మీద 20% లాభం వేసుకున్నాడు, 120కి అమ్ముతున్నాడు. అదే వస్తువుని వాడే తక్కువ రేటుకి కొని ఉన్నట్టయితే, అంటే 90 రూపాయలకే కొని ఉన్నట్టయితే దాన్ని 6 రూపాయలు ఎక్కువే దాన్ని 40% లాభంతో కనుక అమ్మితే అప్పుడు 126 వచ్చేది. కానీ జనాలకి ఎంత కనబడుతుంది? 180 మోర్ కనబడుతుంది. సో ఇక్కడ మన పిక్చర్ ప్రకారం ఎంత కనబడుతుంది? 6 మోర్ కనబడుతుంది. సో 6 మోర్ 180కి ఈక్వల్. అప్పుడు 100% ఎంత అంటే 3000. సో టీవీని ఎంత కొన్నాడంటే 3000 రూపీస్ కొన్నాడు. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 134 చూడండి. ఏ మ్యాన్ బాట్ an article and sold it the gain of 10%. If he had bought the article for 20% less and sold it for 1000 more, he would have made a profit of 40%. The earlier selling price of the article is. ఒక వ్యక్తి ఒక వస్తువుని కొనుగోలు చేసి 10% లాభంతో విక్రయించాడు. అతను ఆ వస్తువుని 20% తక్కువ ధరకు కొనుగోలు చేసి దానిని 1000 రూపాయలు ఎక్కువ అమ్మితే అతనికి 40% లాభం వచ్చేది. ఆ వస్తువు యొక్క మునపటి అమ్మకం ధర ఎంత? 55,000, 60,000, 50,000, 40,000. రైట్. సిపి ఎంత కొంటున్నాడు చూడండి. ఎ మ్యాన్ బాట్ అన్ ఆర్టికల్ ఫర్ సోల్డ్ అట్ గెయిన్ ఆఫ్ 10%. సో 100% మీద గెయిన్ వేసుకొని 10% లాభం వేసుకొని 110%కి అమ్ముతున్నాడు. ఓకే. ఇఫ్ యూ హ్యాడ్ బాట్ ఇట్ ద ఆర్టికల్ 20% లెస్, దీని కనుక ఒక 20% లెస్ కనుక కొని ఉన్నట్టయితే, సిపివై కాబట్టి సిపి వైపు రాస్తా, 20% లెస్ అంటే 80 కొని ఉన్నట్టయితే, అండ్ సోల్డ్ 1000 మోర్ కనుక అమ్మి ఉన్నట్లయితే, 1000 మోర్ కనుక అమ్మి ఉన్నట్లయితే he would have made a profit of 40%. దీని మీద 40% ప్రాఫిట్ వచ్చేది. అంటే 2 సున్నాలు కొట్టేస్తే 8 32. సో 80 + 32 112 వచ్చేది. సో మన దగ్గర అంతకుముందు పిక్చర్లో 110 ఉంది, ఇప్పుడు 112 ఉంది. ఎంత మోర్? 2 మోర్. యాజ్ పర్ మై పిక్చర్ 2 మోర్. యాజ్ పర్ గివెన్ క్వశ్చన్ హౌ మచ్ మోర్? 1000 మోర్. సో 2% ఈక్వల్ టు 1000 అయితే, ఎందుకంటే 2 మోర్ కాబట్టి ఈక్వల్. 2 కూడా, ఇది 2 మోర్, అది 1000 మోర్. సో 2% ఈక్వల్ టు 1000 అయితే ఆ వస్తువు యొక్క మునుపటి అమ్మకపు ధర ఎంత? ద ఎర్లియర్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్. అంతకుముందు ఎస్పీ ఎంత? 110%, ఇప్పుడు 112%. సో ఎర్లియర్ ఎంత? 110. సో 110% ఎంత? అది ప్రశ్న. 110% ఎంత? సో క్రాస్ మల్టిప్లికేషన్ లాగా చేసి 110 × 1000/2. ఇది 55 సార్లు. 55 పక్కన 3 సున్నాలు, 55,000. సో అంతకుముందు అమ్మకం ద్వారా 55,000. ఒకవేళ ఇది అడిగితే 112తో చేస్తాం. ఓకే. క్వశ్చన్ నెంబర్ 134 ఈజ్ ఓవర్. 135. ఏ బిజినెస్ మ్యాన్ బాట్ అన్ ఆర్టికల్ అండ్ సోల్డ్ ఇట్ ఎట్ ద లాస్ ఆఫ్ 5%. ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ఇట్ ఫర్ 10% లెస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 33 మోర్, he would have had a profit of 30%. The cost price of the article is. ఒక వ్యక్తి ఒక వస్తువును 5% లాభానికి అమ్ముతున్నాడు. ఒకవేళ ఆ వస్తువుని 10% తక్కువ రేటుకు కొని 33 ఎక్కువ చేసి అమ్మితే అతనికి 30% లాభం వచ్చిండేది. అయితే ఆ వస్తువుని కొన్న వేల ఎంత? ఇలాంటి మోడల్ క్వశ్చన్ చాలా అడుగుతున్నాను అన్న. హ్యాడ్ హీ సోల్డ్ ఇట్ అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది బంగారం అనమాట. సో బంగారం లాంటి కాన్సెప్ట్, చక్కటి లాజిక్ చెప్తున్నా. సో అదే లాజిక్తో నువ్వు ట్రై చేస్తే వేరియస్ సమ్స్ నీకు ప్రాక్టీస్ అయిపోద్ది. ఏ బిజినెస్ మ్యాన్ బాట్ అన్ ఆర్టికల్ అట్ ద సోల్డ్ ఇట్ అట్ లాస్ ఆఫ్ 5%. సో సిపి 100 అయితే ఎస్పీ ఎంత అవుతుందంటే 5% లాస్. 5% లాస్ అంటే ఎంత? 100లో 5% పోతే 95% ఎస్పీ. ఎస్. ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ఇట్ 10% లెస్, ఒకవేళ దీనిని 10% లెస్కి కనుక కొని ఉన్నట్టయితే, కొని ఉన్న వైపు రాస్తారు సిపిని. ఇది ఫస్ట్ కేసులో 100 రూపాయలు కొంటున్నాడు, 95కి అమ్ముతున్నాడు. ప్రతి 100 రూపాయల మీద 5% నష్టపోతున్నాడు. ఒకవేళ వీడు ఆడుకునే హోల్సేల్ దగ్గరే
ఒక 10% లెస్ కొని ఉన్నట్టయితే, అంటే 90 రూపాయలకే కొని ఉన్నట్టయితే, జనానికి 33 రూపాయలు ఎక్కువ చేసి అమ్మితే, కస్టమర్కి 33 రూపాయలు ఎక్కువ చేసి అమ్మితే, హీ వుడ్ హ్యావ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 30% ప్రాఫిట్ వచ్చేది. వీడికైతే 30% ప్రాఫిట్ వచ్చేది. తక్కువ కొంటున్నాడు కదా, తక్కువ కొంటున్నాడు, మళ్ళీ జనాలకు 33 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాడు, అప్పుడు వీడికి ఏమయ్యేదంటే 30% ప్రాఫిట్ వచ్చేది. 90లో 30% అంటే 27 27 ప్రాఫిట్. 90 ప్లస్ 27 117 అవుతుంది. 117 అవుతుంది. యాజ్ పర్ మై పిక్చర్ అంతకుముందు 95 SP ఉండేది, ఇప్పుడు 117 అయింది. ఎంత డిఫరెన్స్ ఉంది? అంతకుముందు కొనేదానికి ఇప్పుడు 33 రూపాయలు అధికంగా వేసుకుంటున్నాడు కస్టమర్. ఇప్పుడు అంతకుముందు 95 పార్ట్స్, ఇప్పుడు 117 పార్ట్స్, అంటే 22. సో 95 ప్లస్ 22 చూడండి, 117 సరిపోయింది. సో 22% అధికంగా కనబడుతుంది నాకు యాజ్ పర్ మై పిక్చర్. యాజ్ పర్ గివెన్ ప్రాబ్లం 33. సో 22% ఈక్వల్ టు 33. అయితే మనం ఏమవుతాడు, ఆ వస్తువుని కొన్న వేల ఎంత అవుతుంది? 100%. 100% వాల్యూ ఎంత? దిస్ ఇస్ ద క్వశ్చన్. 100 ఇంటూ 33/22. 11 ఎక్కము 2 సార్లు, 11 ఎక్కము 3 సార్లు, ఇది దీంట్లో 50 సార్లు, 53 150. సో ఆ వస్తువుని ఎంత కొని ఉంటాడు? 150 కొని ఉంటాడు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 150 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 135. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 136. ఏ మ్యాన్ సెల్స్ ఎన్ ఆర్టికల్ అట్ గెయిన్ ఆఫ్ 15%. If he had 260 bought it at 10% less, and if he had bought it 260 లేదన్నా, if he had bought it at 10% less and sold it for 4 rupees less, he would have gained 25%. The cost price of the article is. Stop the video and solve yourself. ఒక వ్యక్తి ఒక వస్తువుని 15% లాభానికి అమ్ముతున్నాడు. ఒకవేళ ఆ వస్తువుని 10% తక్కువ రేటుకి కొని 4 రూపాయలు తక్కువ అమ్మితే అతనికి 25% లాభం వచ్చి ఉండేది. అయితే ఆ వస్తువుని కొన్న వేల ఎంత? స్టాప్ ద వీడియో అండ్ సాల్వ్ యువర్ సెల్ఫ్. నువ్వే సాల్వ్ చేయాలి. చెయ్యి. ఎలా? ఒక వ్యక్తి ఒక వస్తువుని 15% లాభానికి అమ్ముతున్నాడు, అంటే 100 కొన్నాడు 115కి అమ్ముతున్నాడు. దిస్ ఈజ్ సిపి, దిస్ ఈజ్ ఎస్పి. ఒకవేళ వస్తువుని 10% తక్కువ రేటుకి కొని ఉన్నట్టయితే, 10% లెస్కి కొని ఉన్నట్టయితే, అంటే 90. 4 రూపాయలకి తక్కువ కమ్మితే, జనాలకి 4 రూపాయలు తక్కువ కమ్మితే, 4 లెస్ కమ్మితే, 4 రూపాయలు లెస్ కమ్మితే, లెస్ 4 రూపీస్ కమ్మితే, అతనికి 25% లాభం వచ్చిండేది. అయితే ఆ వస్తువుని కొన్న వేల ఎంత? ఎస్, పిక్చర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ కొంచెం చేస్తే అయిపోద్ది. 100 రూపాయలు కొన్నాడు, 115కి అమ్ముతున్నాడు, 15% లాభం. ఎస్, వాడే కనుక తక్కువ రేటుకి కొని ఉన్నట్టయితే, బయట మార్కెట్లో 10% తక్కువ కొని ఉన్నట్టయితే జనాలకి కూడా తక్కువ ఇవ్వచ్చు. 4 రూపాయలు తక్కువ అమ్ముతున్నాడు జనాలకి, కానీ వాడైతే 25% లాభం పెట్టుకున్నాడు దాని మీద. అంటే 90లో 25% అంటే ఎంత? 90లో 25% అంటే 25% ఫ్రాక్షన్ వాల్యూ 1/4. 90 ఆఫ్ 1/4. 90లో సగం అయితే 45, దాంట్లో సగం అయితే 22.5. సో 22.5 కలుస్తుంది వీడికి. సో 90లో సగం అయితే 45, దాంట్లో సగం అయితే 22.5. సో 90 ప్లస్ 22.5 112.5. సో అంతకు ముందు 115 పార్ట్లు ఆర్ పర్సంటేజ్, ఇది 112.5. అంటే ఎంత లెస్ కనబడుతుంది? 2.5. 115 112.5 2.5 లెస్ కనబడుతుంది. 2.5 లెస్. సో మై పిక్చర్, యాజ్ పర్ మై పిక్చర్ 2.5 లెస్. యాజ్ పర్ గివెన్ ప్రాబ్లం 4 లెస్. సో బోత్ ఆర్ ఈక్వల్. సో 2.5% ఈక్వల్ టు 4కి ఈక్వల్ అయితే ఏమడిగాడు? ఆ వస్తువుని కొన్న వేల ఎంత? 100% ఎంత? దిస్ ఇస్ ద క్వశ్చన్. 100% ఎంత? 100 ఇంటూ 4/2.5. సో 25 4లు 100, అంటే 40 సార్లు పోద్ది. 40 40లు 44లు 160. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 160. 2.5 100లో ఎన్నిసార్లు పోతుంది? 40 సార్లు పోద్ది. 40 2.5లు 100. ఓకే, 40 2 80, 40 అర్ధలు 20, 80 ప్లస్ 20 100. ఓకే, 44 160. సో ఆ వస్తువుని కొన్న వేల ఎంత? 160 రూపాయలు. ఇలాంటి స్ట్రక్చర్ చాలా 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 ఈజీగా నువ్వు ఇలాంటి స్ట్రక్చర్ గీయటం వల్ల ఈజీగా వచ్చేస్తే ఇలాంటి సమ్స్. హ్యాడ్ హీ సోల్డ్ ఇట్. ఓకే, నెక్స్ట్. ఏ షాప్ కీపర్ సెల్ ఏ ట్రాన్సిస్టర్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15%. ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ఇట్ అట్ 5% మోర్ అండ్ సోల్డ్ ఇట్ ₹6 మోర్, then he would have gained 10%. Then find out the cost price of the transistors in that condition. ఒక షాప్ యజమాని ఒక ట్రాన్సిస్టర్ని 15% లాభంతో అమ్ముతున్నాడు. ఒకవేళ ఆ వస్తువుని 5% ఎక్కువ రేటుకి కొని 6 రూపాయలకి ఎక్కువ అమ్మితే అప్పుడు వాడికి 10% లాభమే వచ్చుండేది. అయితే ఆ ట్రాన్సిస్టర్ని కొన్న వేల ఎంత? ఓకే, సూపర్. ఒక షాప్ యజమాని ట్రాన్సిస్టర్ని 15% లాభానికి అమ్ముతున్నాడు. సో 100 రూపాయలు కొన్న సిపి ఉన్నటువంటి ట్రాన్సిస్టర్ని ఆయన 115 రూపాయలకి అమ్ముతూ ఉన్నాడు. సో ట్రాన్సిస్టర్లు రేట్లు పెరిగిపోయినాయి. ఈయన కూడా ఎక్కువ రేట్ వేసుకోవాల్సి వస్తుంది. సో 5% ఎక్కువ వేసుకోవాల్సి వచ్చింది ఈయన, అంటే 105 రూపాయలు కొనాల్సి వచ్చింది ఈయన.
అంతకుముందు 100 రూపాయలు, ఈయన కొనేటప్పుడే ఇంకొక 5% ఎక్కువ వేసుకోవాల్సి వచ్చింది ఆ ట్రాన్సిస్టర్స్ దొరకడంలా. సో 5% ఎక్కువేసి కొన్నాడు. సో 5% ఎక్కువ వేయటం వల్ల 105 రూపాయలు కొన్నాడు. సో కొని దాని మీద 10% లాభం తీసుకుని జనాలకి ఏం చేస్తాడంటే 6 రూపాయలు ఎక్కువ కమ్ముతున్నాడు. అంతకుముందు కంటే ఇప్పుడు 6 రూపాయలు ఎక్కువ కమ్ముతున్నాడు, 6 రూపీస్ మోర్ కమ్ముతున్నాడు. ఎస్, ఇప్పుడు ఈయనకైతే 10% లాభం వస్తుంది. సో 10% లాభం అంటే ఎంత? 105లో 10% లాభం అంటే 10.5. 10% 105లో 10% ఎంత? 10.5. సో 10.5. సో 105 ప్లస్ 10.5, 105 ప్లస్ 10.5 ఎంత? 115 ఉన్నారు. సో అంతకుముందు 115 అమ్మేవాడు, ఇప్పుడు 115.5%కి అమ్ముతున్నాడు. అంటే కేవలం 0.5% మోర్ వచ్చింది. ఇది మోర్. యాజ్ పర్ మై పిక్చర్ మోర్ ఈజ్ 0.5%. యాజ్ పర్ ద క్వశ్చన్ ద మోర్ ఈజ్ 6. సో 0.5% మోర్ ఈజ్ ఈక్వల్ టు 6 అయితే కొన్న వెల ఎంత? 100%. 100% ఎంత? దిస్ ఈజ్ ద క్వశ్చన్. 100 into 6 by 0.5. సో 100 into 6 అంటే ఎంత? లేకపోతే 100 into 6 0.5 ఎలా రాయొచ్చు? 0.5ని 1/2 అని రాయొచ్చు. 1/2 అంటే హాఫ్ అంటే 0.5 by 1/2. అప్పుడు ఇది రిసిప్రోకల్ తిప్పిరాయాలి. ఇంటూ 2/1 2 అనమాట. సో 6 12 12 into 100 1200. సో ఆన్సర్ 1200. సో ఆ ట్రాన్సిస్టర్ని కొన్న వేల ఎంత అంటే 1200. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 138 చూడండి. క్వశ్చన్ నెంబర్ 138 ఇక్కడ నుంచి నెక్స్ట్ మోడల్ 3 అని పెట్టుకోండి. మోడల్ 3 ఇందులో హ్యాడ్ హీ సోల్డ్ ఇట్లో మోడల్ 3. A article is sold at 45% profit if its cost price is increased by 80 and the same time if the selling price is also increased by 70, the percentage of profit becomes 30%. Find the cost price. ఒక వ్యక్తి ఒక వస్తువుని 45% లాభానికి అమ్మెను. ఒకవేళ కొనేటప్పుడు ఆ వస్తువుని 80 ఎక్కువ ధరకు కొని మరి అమ్మేటప్పుడు 70 ఎక్కువ ధరకు అమ్మితే అతనికి 30% లాభం వస్తుంది. అయితే వస్తువుని కొన్న వేల ఎంత? సూపర్. క్వశ్చన్ నెంబర్ 138 మోడల్ 3. ఒక వ్యక్తి ఒక వస్తువు 40% లాభానికి అమ్మాను. సో 100 రూపాయలు కొననుకోండి, దాన్ని 40% లాభం వేసుకొని 145 కొంటున్నాడు. ఒక వస్తువుని సిపి 100 రూపాయలు, ఎస్పి 145, 45% లాభం వేసుకొని అమ్ముతున్నాడు ఆయన. ఒకవేళ కొనేటప్పుడు ఆ వస్తువుని 80 రూపాయలు ఎక్కువ ధరకు కొన్నాడు, ఎక్కువ ధరకి కొన్నాడు. ఇది రేట్, నాట్ పర్సంటేజ్. 80% కాదు, అంతకుముందు 100 మీద ఇప్పుడు ఒక 80% ఎక్కువ పెట్టాడు అని. అది పర్సెంట్ కాదు. ఇప్పుడు ఏంటిది? ఇది రేటు. 80 రూపాయలు ఎక్కువ పెట్టేశాడు. రూపీస్, దిస్ ఈజ్ రూపీస్ 80. 80 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటున్నాడు. అంతకుముందు 100% పెట్టుకునేవాడు. 100 రూపీస్ కాదు, 100% పెట్టుకునేవాడు. ఇది పర్సెంట్. ఈ 100% పెట్టుకునేవాడు ఇప్పుడు దాని మీద ఒక 80 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆల్సో ఇంక్రీజ్ బై 70, అప్పుడు ఏం చేస్తాడంటే అంతకుముందు 145 రూపాయలకి 145%కి అమ్మేవాడు. 45% లాభం వేసుకొని 145%కి అమ్మేవాడు. తను కొనే దాని మీద 100% కొనేది అయితే 145% అమ్మేది. ఇప్పుడు ఏం చేశాడంటే వాడు ఎలాగూ అంతకుముందు వచ్చిన లాభం వస్తూనే ఉంది, అయినప్పటికీ వీడు ఎక్కువ రేటు పెట్టాడు కాబట్టి 80 రూపాయలు ఎక్కువ పెట్టాడు కాబట్టి జనాలకు కూడా పెంచాడు. ఎంత పెంచాడా అంటే 70 రూపీస్ పెంచాడు. ఓకే, ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ బికమ్స్ 30%. ఇప్పుడు ఏమైందంటే 30% ప్రాఫిట్ అయింది. అంతకుముందు 45% ప్రాఫిట్ వచ్చేది, ఇప్పుడు 30% ప్రాఫిట్ అయింది. ఎందుకని? 80 రూపాయలు ఈడుకునేది రేటు పెరిగింది. ఎస్, 80 రూపాయలు పెరిగినా జనాలకి మాత్రం 70 రూపాయలే వేస్తున్నాడు. 80 రూపాయలు ఇట్లేదుగా. అందువల్ల అంతకుముందు 45% ఉండేదల్లా 30% ప్రాఫిట్లోకి వచ్చాడు. ఇప్పుడు ఆ వస్తువు మీద ప్రాఫిట్ 30%. అయితే ఆ వస్తువుని కొన్నది ఎంత? ఇది ప్రశ్న. సో ఇక్కడ చూస్తే ఈ రెండు పర్సంటేజెస్, ఈ రెండు వాల్యూస్, దీన్ని మనం రేషియో అండ్ ప్రపోర్షన్ అనే మోడల్లో చేద్దాం. రేషియో అండ్ ప్రపోర్షనల్ మోడల్లో చేద్దాం. ఎలా? సో ఇక్కడ చూడండి, 30% ప్రాఫిట్ వచ్చిందంటే సిపి 100 అయితే ఎస్పి ఎంత అవుతుంది? 130 అవుతుంది. సిపి 30% ప్రాఫిట్ వచ్చిందంటే అర్థం ఏంటి? సిపి 100 అయితే ఎస్పి 130 అవుతుంది. 30% ప్రాఫిట్ కలిసాక అప్పుడు ఏం చెప్పాను మీకు? రేషియో అండ్ ప్రపోర్షన్లో చేసేటప్పుడు డబల్ క్రాస్ మల్టిప్లికేషన్, ఒక లాజిక్ చెప్పాను గుర్తుందా? డబల్ క్రాస్ మల్టిప్లికేషన్. సో అది చేయాలి. అది చేసే ముందు ఇంత పెద్ద పెద్ద నెంబర్లు ఉన్నాయి, దాన్ని షార్ట్గా మారుద్దాం. ఇది పర్సంటేజ్ అంటే ఇది రేషియోలోకి రావచ్చు, ఇది పర్సంటేజ్ అంటే ఇది రేషియోలోకి రావచ్చు, ఇది వాల్యూ, ఇది మార్చకూడదు. వాల్యూ ఎట్లా మారుతాం? 80 రూపాయలలో 8 చేసేయకూడదు నువ్వు. ఎస్. సో 25 100, 29 5, 35 అయితే 150, 29 అయితే 145. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్. 10 13, ఇది ఇంటూ ఇది ఫస్ట్, తర్వాత ఇది ఈ చెయ్యి. 13 × 20 260, లేదా ఎట్లించనే రాయండి, పోనీ ఇలా అయినా రాయండి. 10 × 29 290, 13 × 20 260. ఇది పార్ట్స్, ఇవి రెండు పార్ట్స్, వాల్యూ కాదు, ఇవి పార్ట్స్. ఎంత డిఫరెన్స్ ఉంది? 30 పార్ట్స్ డిఫరెన్స్. సో ఇలా
లేకపోతే ఇలా ఏదో ఒకలాగా రాయాలి, రెండు ఒకేలా రాయాలి. ఎస్. నెక్స్ట్ ఇప్పుడు ఎలా మల్టిప్లై చేయాలి? వాల్యూస్ 10 × 70 700, 13 × 80 13 × 80 13 8 10 40 ఎంత డిఫరెన్స్ ఉంది? 340. అంటే 30 పార్ట్స్ వాల్యూ 340. 30 పార్ట్స్ వాల్యూ 340 అయితే 30 పార్ట్స్ 340 అయితే కొన్న వెల ఎంత అని అడిగాడు క్వశ్చన్లో. కొన్న వెల ఎంత? ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. దీంట్లో కాస్ట్ ప్రైస్ ఇది ఇదేగా 20 పార్ట్స్ కొన్న వెల. క్యాన్సిలేషన్ చేశాం కదా, క్యాన్సిలేషన్ చేశాక 100 పార్ట్స్ వేయచ్చు కదా సార్ కొన్న వెల. సిపి ఇస్ ఆల్వేస్ 100 పార్ట్స్ వేయచ్చు కదా సార్ అంటే క్యాన్సిలేషన్ చేసి 100 తీసేసి 20గా మార్చా, 145 తీసేసి 29గా మార్చా. సో 20 తీసుకోవాలి ఇప్పుడు, అంతేగాని 100% తీసుకోకూడదు. సో 20 పార్ట్స్ ఎంత? ఓకే. సో 340 × 20/30 ఇక్కడ 0 క్యాన్ 34 రోజులు 68 680/3 680/3 3 ఎక్కం 2 3 6 నెక్స్ట్ మళ్ళీ 2 3 6 22 22 3 66 పోతే ఇంకా 2 మిలియన్ 6 3 18 226 ఇంకా ఉంది. 6 3 18 పోతే ఇంకెంత మిగిలింది? 20లో 2 మిగిలింది. 226 2/3%. సో దిస్ ఇస్ ద ఆన్సర్. 226 2/3 రూపీస్ కొన్న వెల కదా, 226 2/3 రూపాయలు. సో దట్ ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 138. సో ఒకసారి చూసారా, ఒక ఆర్టికల్ని 45% లాభానికి అమ్మాడు అంటే 100 రూపాయల 145కి అమ్ముతున్నాడు. ఒకవేళ కొనేటప్పుడు ఆ వస్తువుని 80 ఎక్కువ రేటు కొన్నాడు +80, అమ్మేటప్పుడు 70 ఎక్కువ అమ్ముతున్నాడు +70, అప్పుడు 30% లాభం వచ్చింది. 30% లాభం అంటే 100 కొన్నదైతే 130 అయింది. ఇక్కడ 2 రేషియోలు ఉన్నాయి, పైన కింద మధ్యలో వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డబుల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. డబుల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం అంటే 10 × 20, దీన్ని ఇక్కడ కొట్టేశాను. ఇది 20 సార్లు, ఇది 29 సార్లు, ఇది 10 సార్లు, ఇది 13 సార్లు. 10 × 29 13 × 20. సో 290 260 30 పార్ట్లు తేడా ఉంది వాల్యూలో. 10 × 70 13 × 80, సో అక్కడ 340. సో 30 పార్ట్ల వాల్యూ 340 అయితే కడిగింది ఏంటి? కొన్న వెల ఎంత? 20 పార్ట్స్. 20 పార్ట్స్ ఎంత అంటే వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్ 226 2/3%, 2/3 రూపీస్ 226 2/3 రూపాయలు దాని ఆన్సర్ కింద చెప్పచ్చు 138లో. సో నౌ 139. An article is sold at the profit of 25% if both the cost price and the selling price of the articles are increased by 200. And the profit percentage is 20%. What is the original cost price of the article? ఒక వస్తువుని 25% లాభంతో అమ్మబడుతుంది అంటే 100 రూపాయలు ఉందనుకోండి, అది 125 అయింది. ఓకే. సో దీని మీద ఏమైందంట, ఆ వస్తువు ధర ఇది సిపి, ఇది ఎస్పి. వస్తువు ధర మరి అమ్మకం ధర రెండు కూడా 200 పెరిగినాయి. ఇది ఒక 200 పెరిగింది, ఇది ఒక 200 పెరిగింది. ఓకే. వాట్ ఈస్ ద ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్? వస్తువు యొక్క అసలు ధర ఎంత? ఓకే. అప్పుడు లాభ శాతం 20% లాభం అయింది అంటే అర్థము అంతకుముందు 100 ఉంటే ఇప్పుడు 120 అయింది. సో ఇందాక ఇట్లాగే చేసేయండి. 4 పాతికలు 5 పాతికలు, నెక్స్ట్ 5 20లు 6 20లు. డబుల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. డబుల్ క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 5 5 25 4 6 24 25 24 ఇవి పార్ట్స్, ఒక పార్ట్ డిఫరెన్స్. 5 200 1000 6 200 1200 200. ఒక పార్ట్ వాల్యూ 200, ఒక పార్ట్ వాల్యూ 200. అసలు ధర ఎంత అంటే సిపి అన్ని పార్ట్లు 4 పార్ట్లు. సో 4 పార్ట్ల వాల్యూ ఎంత? ఒక పార్ట్ వాల్యూ 200 అయితే 4 పార్ట్ వాల్యూ 4 2 800. సో ఆన్సర్ 800. ఓకే. డబుల్ క్రాస్ మల్టిప్లికేషన్. క్వశ్చన్ నెంబర్ 140 చూడండి. ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ అట్ 20% ప్రాఫిట్ ఇఫ్ హీ పర్చేస్ ద ఆర్టికల్ అట్ 100 లెస్ అండ్ సోల్డ్ ద ఆర్టికల్ ఫర్ 100 లెస్, దెన్ దేర్ ఈజ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 24%. ఫైండ్ ద సిపి ఆఫ్ ది ఆర్టికల్. ఒక వ్యక్తి వస్తువుని 20% లాభానికి అమ్ముతున్నాడు. ఒకవేళ అతను ఆ వస్తువుని కొనేటప్పుడు 100 రూపాయలు తక్కువ ధర కొని అమ్మేటప్పుడు 100 రూపాయలు తక్కువ ధరకు అమ్మితే అతనికి 24% లాభం వచ్చాను. అయితే ఆ వస్తువు కొన్న వెల ఎంత? ఇది ప్రశ్న. సో సిపి ఎంత అంటే ఏ మ్యాన్ సోల్డ్ ద ఆర్టికల్ 20% ప్రాఫిట్. సో 20% ప్రాఫిట్ వేసుకొని అమ్ముతున్నాడు. అంతకుముందు 100 కొని ఉంటే ఇప్పుడు 120కి అమ్ముతున్నాడు. ఇఫ్ ఈ పర్చేస్ ద ఆర్టికల్ 100 రూపీస్ లెస్, సో 100 రూపాయలు తక్కువ కొని అండ్ సోల్డ్ ద ఆర్టికల్ 100 రూపీస్ లెస్ 100 రూపాయలు తక్కువకి అమ్మితే దెన్ ద ప్రాఫిట్ ఆఫ్ 24% ప్రాఫిట్ వచ్చేది. అంటే 100 అలా ఇప్పుడు 124 అయ్యేది. అయితే సిపి ఎంత? ఇది ఎంత అని అడుగుతున్నాడు మన ప్రశ్నలో. క్వశ్చన్ నెంబర్ 140. సో దీన్ని ముందు రేషియోలోకి మార్చండి. ఎలా? సో 5 20 100 6 20 120 4 1 25 4 3 4 12 31. సో డబుల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 25 6లు 150 31 5లు 31 5 155. సో 5 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది. ఓకే. వాల్యూలో చూడండి. 25 × 100 2500. నెక్స్ట్ 31 × 100 3100. సో మైనస్ వచ్చింది, పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. మైనస్ వచ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదు. సో డిఫరెన్స్ ఎంత? 600.
సో ఇది మైనస్ ఇది మైనస్, డిఫరెన్స్ ఎంత 600, 2500 మైనస్ 3100 మైనస్, ఎంత డిఫరెన్స్, ఎంత తక్కువ, 600 తక్కువ. సో 5 పార్ట్స్ వాల్యూ 600. అయితే కొన్న వేళ సిపి ఎంత అని అడుగుతున్నాడు. సిపి ఎంత 5 పార్ట్స్ అడిగింది, 600 ఇది ఆన్సర్. 5 పార్ట్స్ వాల్యూ 600 వచ్చింది మనకి. అయితే అడిగింది ఎంత, సిపి ఆఫ్ ద ఆర్టికల్. సిపి ఎంత 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ వాల్యూ ఎంత 600. సో దట్ ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 140. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 141. ఏ బిజినెస్ మ్యాన్ సెల్స్ ఏ కమోడిటీ అట్ 10% ప్రాఫిట్. If he had bought it 10% less and sold it for 2 rupees less, then he would have gained 16/2/3. The cost price of the commodity is. ఒక బిజినెస్ మ్యాన్ ఒక వస్తువుని 10% లాభానికి అమ్ముతున్నాడు. ఒకవేళ ఆ వస్తువుని 10% తక్కువ రేటు కొని ₹2 తక్కువకి అమ్మితే అతనికి 16.2/3% లాభం వచ్చి ఉండేది. అయితే ఆ వస్తువుని కొన్న వేళ ఎంత? సూపర్. సో ఒక బిజినెస్ మ్యాన్ ఒక వస్తువుని 10% లాభానికి అమ్ముతున్నాడు. సో అంతకుముందు 100 ఉంటే ఇప్పుడు 110కి అమ్ముతున్నాడు. దిస్ ఈజ్ సిపి, దిస్ ఈజ్ ఎస్వి. ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ఎట్ 10% లెస్, దీని కనుక 10% లెస్కి కనుక 10% లెస్కి కనుక కొనున్నట్టయితే, అంటే 90 కొనున్నట్టయితే, అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 2 రూపీస్ లెస్, 2 రూపీస్ లెస్కి కనుక అమ్మినట్లయితే ఈ వుడ్ గెయిన్ 16/2/3%. 16/2/3% లాభం వచ్చేది. 16/2/3% అంటే 1/6. 1/6 ఆఫ్ 90. 6 90లో 15 సార్లు, 90 + 15 105. సో 105. యాజ్ పర్ మై పిక్చర్ ద లెస్ ఈజ్ 110. అంతకుముందు ఇప్పుడు 105. లెస్ 5 పార్ట్స్ ఆర్ 5% లెస్. నా లెక్క ప్రకారం 5% లెస్. లెక్క ప్రకారం ఇచ్చిన గివెన్ క్వశ్చన్ ప్రకారం 2 లెస్. సో 2 ఈక్వల్. సో 5% ఈక్వల్ టు 2. సో 5 లెస్ ఈక్వల్ టు 2. అయితే ఆ వస్తువుని కొన్న వేళ ఎంత? 100%. సో 100 సిపి దగ్గర 100 ఉంది కదా. సో 100% వాల్యూ ఎంత? సో 100 × 2/5 20. 22s are 40. సో ఆ వస్తువుని కొన్న వేళ ఎంత అంటే 40 రూపీస్ అని చెప్పొచ్చు. దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 141. ఓకే, క్వశ్చన్ నెంబర్ 142 చూడండి. ద ప్రైసెస్ ఆఫ్ ద రిఫ్రిజిరేటర్ అండ్ ఏ టెలివిజన్ సెట్ ఆర్ ఇన్ ద రేషియో 5:3. 5:3 రేషియోలో ఉన్నాయట. ఎవరెవరు? రిఫ్రిజిరేటర్ అండ్ టీవీ. ఇఫ్ ద రిఫ్రిజిరేటర్ కాస్ట్స్ 5,500 మోర్ దెన్ ద టెలివిజన్ సెట్. రిఫ్రిజిరేటర్ కాస్ట్ టీవీ కంటే ఇది ఎక్కువ. ద ప్రైస్ ఆఫ్ ది రిఫ్రిజిరేటర్ ఈస్. ఒక రిఫ్రిజిరేటర్ మరియు టెలివిజన్ యొక్క కొన్న వేళల నిష్పత్తి 5:3. రిఫ్రిజిరేటర్ ధర టీవీ ధర కంటే 5,500 ఎక్కువైతే రిఫ్రిజిరేటర్ ధర ఎంత? ఓకే, ఇక్కడ 5:3 రేషియోలో ఉన్నాయి. ఈ రెండింటి యొక్క ధరల మధ్య వ్యత్యాసమేగా 5,500. దీనికంటే ఇది ఎక్కువ, దానికంటే ఇది తక్కువ అంటే రెండు మధ్య ఉన్న వ్యత్యాసమేగా. సో ఈ రెండింటి యొక్క ధరల మధ్య ఉన్న వ్యత్యాసము 5,500. యాజ్ పర్ మై పిక్చర్ ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసము 2 పార్ట్స్. సో 2 పార్ట్స్ ఈజ్ యాజ్ పర్ మై పిక్చర్, యాజ్ పర్ గివెన్. ఇది 2 పార్ట్స్ డిఫరెన్స్, ఇది 2 పార్ట్స్ డిఫరెంట్. సో ఇది 2 పార్ట్స్ డిఫరెన్స్, అది 5,500 డిఫరెన్స్. సో 2 పార్ట్స్ ఈక్వల్ టు 5,500. అయితే రిఫ్రిజిరేటర్ ధర ఎంత? దెన్ ద ప్రైస్ ఆఫ్ ది రిఫ్రిజిరేటర్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్ ఎంత? 5 పార్ట్స్ ఎంత? ఇది క్వశ్చన్. ఎందుకని 5 పార్ట్స్ కడుతున్నాం? రిఫ్రిజిరేటర్ 5 పార్ట్స్ ఉంది కాబట్టి. సో 5,500 × 5/2. దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇది 2750. 2750 × 5. 2750 × 5 13,750. సో 13,750. So what is the answer? 13,750 is the exact answer for question number 142. Okay, right. 143 చూడండి. If an article is sold at 12.5% gain instead of 16.2/3% loss, the man gains 1,533 more. Find the CP of the article. ఒక వస్తువుని 16.2/3% నష్టానికి బదులుగా 12.5% లాభానికి విక్రయించినట్లయితే ఆ వ్యక్తికి 1,533 రూపాయలు ఎక్కువ లాభం వచ్చేది. అయితే ఆ వస్తువు యొక్క సిపిని, ఆ వస్తువుని కొన్న వెల కనుక్కోండి. సూపర్ క్వశ్చన్ అన్న. ఒక వస్తువుని 16.2/3% నష్టానికి కొనేదాన్ని, నష్టానికి అమ్మే బదులు 12.5% లాభానికి అమ్మి ఉన్నట్లయితే అది ఎక్కువ వచ్చేది, 1,533 ఎక్కువ వచ్చేది. సో నేనేం చెప్తున్నాను, ఈ రెండింటి మధ్య ఉండే గ్యాప్ ఏదైతే ఉందో అది ఆ మోర్కి ఈక్వల్. ఈ రెండింటి మధ్య ఉండే గ్యాప్ ఏదైతే ఉందో అది ఆ మోర్కి ఈక్వల్. రైట్, లాభము అన్న మోర్ అన్న అదే. మరి ఇట్లా చూస్తే ఇది కష్టంగా ఉంది కదా, అందుకని ఏం చేద్దాం, దీన్ని ఫ్రాక్షనల్ వాల్యూస్ వేయచ్చు కదా. 16.2/3 అంటే 1/6, 12.5 అంటే 1/8. ఇది మైనస్, ఇది ప్లస్, అయినా సరే రెండు కూడేయడమే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 6కి 8కి ఎల్సిఎం ఎంత 24. ఇది సిపి, ఇది సిపి. యాక్చువల్గా ఇది సిపి, ఇది సిపి. సో రెండు సిపిలు ఈక్వల్ చేయాలి. రెండు సిపిలు ఈక్వల్ చేయాలంటే 6 24లో 4 సార్లు పోద్ది. 6 24లో 4 సార్లు పోద్ది. సో 4తో మల్టిప్లై చేయాలి. 4తో మల్టిప్లై చేస్తే -4/24.
నెక్స్ట్ 8 24లో 3 సార్లు పోద్ది, 3తో మల్టిప్లై చేస్తే 3/24. సో ఇప్పుడు గ్యాప్ ఎంత అంటావు? ఇది మైనస్ వాల్యూ, ఇది ప్లస్ వాల్యూ. గ్యాప్ ఎంత అంటావు? ఇది పైన ఉన్నది గ్యాప్, ఈ కింద ఉన్నది సిపి. సో 4 పార్ట్స్ 3 పార్ట్స్. ఇది ప్రాఫిట్ ఆర్ లాస్, ఇది ప్రాఫిట్ ఆర్ లాస్, ఇది గ్యాప్, ఇది సిపి. సో మనం దేని మీద చూడాలి? ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ మీద చూసేది. ప్రాఫిట్ 10%, లాస్ 20% ప్రాఫిట్. గ్యాప్ ఏం చెప్తున్నావు? 30%. ఆ ఎక్స్ట్రా వాల్యూ దీనికి సమానం చెప్తున్నావు. ఈ 10% లాస్ కూడా ప్రాఫిట్ అయిపోయింది, 20% ప్రాఫిట్ అయిపోయింది, మొత్తం మీద 30% ప్రాఫిట్ వాల్యూ దానికి ఈక్వల్ అని చెప్తున్నాం కదా. అట్లాగే ఇక్కడ కూడా ఏం చేయాలి? ఇదే కదా ఇదేమవుద్ది ఫ్రాక్షన్ వాల్యూలో ఇదేమవుద్ది? పైది ప్రాఫిట్ ఆర్ లాస్, కిందది సిపి. ఇక్కడ ఏమవుద్ది? ప్రాఫిట్ ఆర్ లాస్, ఇది సిపి. సో ఇప్పుడు గ్యాప్ అంటే ఎంత చెప్పాలి నువ్వు? 4 + 3 7 పార్ట్స్. 7 పార్ట్స్ గ్యాప్ వాల్యూ ఎంత అంటే 1533. అయితే దాని యొక్క సిపి ఎంత రానా? 24 పార్ట్స్. 24 పార్ట్స్ వాల్యూ ఎంత? దిస్ ఇస్ ద క్వశ్చన్. సో 1533 × 24/7 ఇది వేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. లాస్ట్ మల్టిప్లికేషన్ అర్థమవుతుంది కదా. 1533 × 24/7. సో 7 ఇందులో పోతుంది చూడండి, 2 14 ఇక్కడికి, 1 13, 1 7, 13లో 7 6 63, 9 63, 219 × 24. సో దట్ ఇస్ ద ఆన్సర్. సో చివర 9 4 36, చివరి డిజిట్ 6 ఉండాలి. ఇది కాదు 5256 ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 143. అర్థమైందేనా? ఇక్కడ 16.3% నష్టానికి బదులుగా 12.5% లాభంతో విక్రయించినట్లయితే ఆ వ్యక్తి 1533 ఎక్కువ వచ్చేది. సో ఆ రెండింటి మధ్య గ్యాప్ అంటే 2 కూడేయాలి. 16/2/3 + 12.5 అలా కూడితే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతావు. అది ఎలా కూడుతుంది? అది కుదరదు, సాధ్యం కాదు. అందుకని దీన్ని ఫ్రాక్షన్ వాల్యూ వేసాను. అంటే 1/6 1/8 ఫ్రాక్షన్ వాల్యూ వేసాను. అప్పుడు ఇదేమవుది? ఇది ప్రాఫిట్ ఆర్ లాస్, ఇది ప్రాఫిట్ ఆర్ లాస్, కిందవి సిపి సేమ్గా ఉండాలిగా, లేదుగా. అందుకని ఈ 2 సేమ్ చేసి అప్పుడు చేశాను. అప్పుడు ఇది ప్రాఫిట్ ఆర్ లాస్, ఇది ప్రాఫిట్ ఆర్ లాస్, ఇది లాస్, ఇది ప్రాఫిట్. కానీ మొత్తం ప్రాఫిట్గా మారిపోయింది, అధికంగా వచ్చింది. అంటే 7 పార్ట్లు వాల్యూ 1533. అయితే మనకేం కావాలి? సిపి కావాలి. సిపి ఎన్ని పార్ట్లు? ఇప్పుడు 24 పార్ట్స్ వాల్యూ ఎంత అది ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 144. ఏ పర్సన్ సోల్డ్ ఏ చైర్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 13%. హ్యాడ్ హీ సోల్డ్ ఇట్ ఫర్ 607 rupees 50 paisa more, he would have gained X%. If the cost price of the chair is 1215, then the value of the X is. ఒక వ్యక్తి 13% లాభంతో కుర్చీని విక్రయించాడు. అతడు దానిని 607 రూపాయల 50 పైసలు ఎక్కువగా అమ్మి ఉంటే అతను X% లాభం పడి ఉండేవాడు. కుర్చీ ధర 1215 రూపాయలు అయితే X వాల్యూ ఎంత? ఒక వ్యక్తి 13% లాభంతో కుర్చీని విక్రయించాడు. సో అంతకుముందు 100% ఉంటే ఇప్పుడు 13% పెరిగి 113% అయింది. ఇది సిపి, ఇది ఎస్పి. అతడు దాన్ని 607 రూపాయల 50 పైసలకి ఎక్కువ అమ్మి ఉంటే, సో అతను 607 రూపాయల 50 పైసలకి ఎక్కువగా అమ్మి ఉంటే అతడు X% లాభపడి ఉండేవాడు. అంతకుముంది 100 వస్తే ఇప్పుడు 100 + X వచ్చేది, X% లాభపడి ఉండేవాడు. కుర్చీ ధర ఇది 1215 రూపాయలు, కుర్చీ ధర 1215 రూపాయలు అయితే ఈ X విలువ ఎంత? ఇది ప్రశ్న. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తే కష్టమైపోద్ది. సో చిన్న లాజిక్ కూడా చెప్తా చూడండి. ఇప్పుడు ఎక్స్ట్రా పర్సంటేజ్ కావాలంటే ఎలా తెలుస్తుంది? ఎక్స్ట్రా పర్సంటేజ్ అదే మనకి కావాల్సిన ఎక్స్ట్రా పర్సంటేజ్ ఎలా తెలుస్తుంది? ఎక్స్ట్రా పర్సంటేజ్ అనేది ఎక్స్ట్రా అమౌంట్ బై ఏదైనా సరే సిపి మీదే కడతాం. ఎక్స్ట్రా అమౌంట్ బై సిపి × 100 అంట నేను తప్ప. ఎక్స్ట్రా పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ట్రా అమౌంట్ బై సిపి × 100. దీంట్లో ఎక్స్ట్రా అమౌంట్ ఈ రెడ్ కలర్లో ఉన్నదేగా, ఇదేగా ఎక్స్ట్రా అమౌంట్. అంటే 607, ఎందుకంటే సిపి ఇచ్చేసాడు మనకి, అందుకని. సో ఇది ఎంత పర్సెంట్ అనేది చూద్దాం. ఎక్స్ట్రా పర్సంటేజ్ 607 50 పైసా బై సిపి ఎంత? 1215 × 100. ఓకే, సో 607 అంటే 1214. అది రూపాయి కలిపితే రూపాయి, 1215 అనేది కరెక్ట్గా 2 టైమ్స్ పోతుంది. దీంట్లో 50 టైమ్స్ పోతుంది. సో ఎక్స్ట్రా పర్సంటేజ్ అంతా 50%. ఎక్స్ట్రా పర్సంటేజ్ ఎంత అంటే 50%. సో అంతకుముందు ఎంత ఉంది? 13%. ఇప్పుడు ఎక్స్ట్రా పర్సెంట్ ఎంత? 50. సో మొత్తం మీద 13 + 50 63. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 63%. అర్థమైందా? 63%. దట్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? సో అంతకుముందు 13%, ఇప్పుడు వచ్చిన ఎక్స్ట్రా అమౌంట్ ఎంత అంటే 50%. సో అదొక 13%, ఇదొక 50%, మొత్తం మీద 63%. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 63%. దట్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో అర్థమైందా నాన్న?
ఒక వ్యక్తి 13% లాభంతో కుర్చీని విక్రయించాడు, దాన్ని ₹607.50 ఎక్కువ కమ్మి ఉంటే ₹607.50 ఎక్కువ కమ్మి ఉంటే అతనికి X% లాభం పడేవాడు. కుర్చీ ధర 1215 అయితే X వాల్యూ అంత. సో కుర్చీ ధర ఇచ్చేసాడు, సిపి ఇచ్చేసాడు నీకు. ఆ ఎక్స్ట్రా అమౌంట్కి మనం సిపి ఇచ్చాడు కాబట్టి ఎంత పర్సెంట్ కనిపెట్టేయచ్చు. ఎప్పుడు కూడా ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ అంటే సిపి ఇచ్చేసాడు కదా. సో ఎక్స్ట్రా పర్సెంటేజ్ ఎలా తెలుస్తుంది? ఎక్స్ట్రా అమౌంట్ బై సిపి × 100. ఎక్స్ట్రా అమౌంట్ 607 రూపీస్ 50 పైసా, సిపి 1215 కరెక్ట్ 2 సార్లు పోద్ది, అది 150% పోద్ది. సో ఇక్కడ 50% ఎక్స్ట్రా, అంతకుముందు పర్సెంట్ 13, 50 + 13 63. ఓకే, దట్ ఈస్ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 63%. ఓకే రైట్. ఓకే, ఇప్పటివరకు మనం హ్యాడ్ హీ సోల్డ్ ఇట్స్, అలా అమ్మి ఉన్నట్లయితే అనేటువంటిది, అంటే వాడు తక్కువ కొని ఎక్కువ కమ్మడం, లేకపోతే అక్కడ మిగిల్చుకోవడం, అంటే లాభం రాపడడం, ఇలాంటివన్నీ హ్యాడ్ హీ సోల్డ్ ఇట్ అనే కాన్సెప్ట్లో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కొత్తగా నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రాఫిట్ = లాస్. అక్కడ ఒక చోట ఎంత ప్రాఫిట్ వస్తుందో మరొక సందర్భంలో అంతే లాస్ వస్తుంది. అట్లాంటి సందర్భంలో లెక్కలు ఎలా ఉంటాయి? ఇక్కడ నేను ఎంతకు అమ్ముతున్నానో అప్పుడు వచ్చిన ప్రాఫిట్, ఎంతకు అమ్ముతున్నానో లేదా కొంటున్నానో అక్కడ వచ్చే నష్టము సమానంగా ఉంటాయి. అట్లాంటి సందర్భంలో మన సమస్యల్ని ఎలా సాల్వ్ చేస్తామనేది క్వశ్చన్ నెంబర్ 145లో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అంతవరకు సెలవు.